జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచార ఎజెండాపై మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్తో చర్చించనున్నారు. నిన్న ఖర్గేను సీఎం రేవంత్ కలిశారు. జూబ్లీ హిల్స్ అభ్యర్థిపై అధిష్టాన నిర్ణయం మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్కు వివరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ బీసీ కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జనతర్. అజీం, ఎప్పటి నుంచో జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ చాలా మల్లగులలో పడుతున్నారు. అసలు ఎవరికి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది? ప్రముఖంగా ఎవరెవరి పేర్లు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి? కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ మీటింగ్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. నిన్న రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖార్గేను కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ చేసినటువంటి సర్వేలో ఎవరి పేర్లు వచ్చాయి, దీంట్లో ఎవరికి ఇస్తే బాగుంటుందనే అంశంపై కూడా ఖార్గేతో చర్చించడం కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు నిన్న ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి. సో దీంతో అభ్యర్థి ఎంపిక అనేది చాలా కీలకమైంది. సో ఇప్పటికే అభ్యర్థికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అటు ఏఐసీసీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, రెండు కూడా ఏదైతే సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో ఇంకా 4 పేరుని లిస్ట్ అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ 4లో ప్రధానంగా కూడా నవీన్ యాదవ్ లోకల్ గా ఉన్నారు క్యాండిడేట్. సో నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నవీన్ యాదవ్ తో పాటు సిఎన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తుంది, అలాగే మాజీ ఎంపీ అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్, మురళీ గౌడ్, నూతనంగా ఏదైతే కంజర్ల విజయలక్ష్మి పేరు వినిపిస్తుంది. అయితే దీంట్లో 4 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది. 4 పేర్లకు సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి జూమ్ సమావేశంలో ఈ 4 పేర్లపై చర్చించి పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జ్ నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కూడా ఒక 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి ఆ ఖార్గే చెప్పినటువంటి అభిప్రాయాలను కూడా అభ్యర్థి పేరు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో వారితో డిస్కస్ చేయనున్నారు. పిసిసి కూడా తన అభిప్రాయాన్ని, ఇన్ఛార్జ్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే ఇప్పటికే 3 మంత్రులు కూడా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు లేదా రేపటి రోజు అభ్యర్థి ప్రకటన కూడా అయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజీం.